దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 25 వచనాలు మనం గమనించినట్లయితే, ఇందులో మొదటి భాగం 1వ వచనం నుంచి 4 వచనాలు దేని మీద మనం మనసు ఉంచాలి అనే విషయాలు అందులో మనం చూస్తాం. రెండవది, వేటిని చంపివేయాలి, వేటిని విసర్జించాలి. 3వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు మనం చూడొచ్చు. మూడవదిగా వేటిని ధరించాలి, 3వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. నాలుగవదిగా ఎలా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి, 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. ఐదవది, కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలి అనేది 3వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు మనము ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే, కొలసి అనేటువంటిది ఒక పట్టణం. ఈ పట్టణము టర్కీ దేశంలో ప్రస్తుతానికి కెనోస్ అనేటువంటి పేరు చేత పిలువబడుతున్న పట్టణం. ఈ కొలసి పట్టణంలో పరిశుద్ధులు ఉన్నారు. 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అని పౌలు భక్తుడు ఈ యొక్క లేఖ రాస్తా ఉన్నారు. ఆ పట్టణంలో పరిశుద్ధులు ఉన్నారు అనగా క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారు ఉన్నారు, లేకపోతే క్రీస్తుకు సంబంధించిన సంఘము అక్కడ ఉంది అనే సంగతిని పౌలు భక్తుని యొక్క ఈ పత్రిక ప్రారంభంలోనే మనం చూస్తాం. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక అన్నాడు. మనము 3వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. 3వ అధ్యాయంలో 3 విషయాలు ఉంటాయి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అన్నారు. రెండవ భాగం ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారు. మూడవదిగా పరిశుద్ధులు అనే విషయాలను పౌలు భక్తుడు స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నారు. అయితే క్రీస్తుతో కూడా లేపబడిన వారము అని ఎలా చెప్పగలమని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ క్రీస్తుతో కూడా లేపబడిన వారంటే, మనం బాప్తీసం పొందేటప్పుడు పాప విషయంలో, లోక విషయంలో మనము చనిపోయిన వారమై, మన పాత జీవితాన్ని పాతిపెట్టబడిన వారమై నూతనమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించడానికి ప్రభువైన యేసు మనకు మాదిరిగా మనకు కనబడుతున్నాడు. అందుకోసమే పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలంటున్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే, క్రీస్తు యేసు కూడా చనిపోయి తిరిగి లేచాడు. అలాగే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం కూడా చనిపోయి తిరిగి లేస్తాము. అందుకోసం మనం ఏం చేయాలంటున్నాడంటే, మనం మనసు ఉంచుకోవాలన్నాడు. దేని మీద? పైనున్న వాటి మీద మీ మనసు ఉంచండి అన్నాడు. పైన ఏముంది అని అంటే పరలోకం ఉంది, మనకు తెలుసు. అలాగే పైన ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ పరలోకమందు మనం ఎందుకు మనసు ఉంచాలి అంటే, దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచొద్దు అన్నాడు. అంటే మన మనసు గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తులో బాప్తీసం పొందిన మనము, క్రీస్తు మరణించి తిరిగి లేచాడని నమ్మి మనం కూడా పాప విషయంలో చనిపోయి మరలా తిరిగి లేచామనుకున్నటువంటి మన జీవితాల్లో మన మనసు అంతా ఎక్కడ ఉండాలంట? పైన మన మనసు ఉండాలి. భూ సంబంధమైన మనసు ఉండకూడదని ఇక్కడ మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పాడు. ఎందుకోసమని మనం పైన వాటిని మనం ఎదగాలి? మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది అన్నాడు. మన జీవం ఎవరిలో ఉందంట? క్రీస్తుతో కూడా దాచబడిందంట. క్రీస్తు మరణిస్తే మనం మరణించాం, క్రీస్తు బ్రతుకుతే మనం కూడా బ్రతుకుతున్నాం. క్రీస్తు తన రెండో రాకడలో వస్తే మనం కూడా క్రీస్తుతో కూడా మనం ఏం కావాలి? రెండో రాకడలో ఈ భూమి మీదకి రావాల్సిన వారమే కదా. కాబట్టి క్రీస్తు ఏమైతే ఉన్నాడో, క్రీస్తు నమ్మిన బిడ్డలుగా మనం కూడా అదే అయి ఉండాలని, పైనున్న వాటి మీద మనం మనసు ఉంచాలని ఇక్కడ పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21 వచనం మనం చూసినట్లయితే,
జారశ్రీ మార్గము తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుమంటాడు. చూడండి, అంటే జారశ్రీ మార్గముల తట్టు మనసు పెట్టుకున్న వారు చాలా మంది ఉంటారు. జారశ్రీ అంటే వ్యభిచారపు స్త్రీ యొక్క తలంపులతో వారి మార్గాలు నడిచేవారు చాలా మంది ఉంటారు. జారశ్రీ మార్గాల తట్టు వెళ్తున్నారంటే వాళ్ళ మనసు ఎక్కడున్నట్టు అక్కడే ఉన్నట్టే. లోకాన్ని మనం వెంబడిస్తూ నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని బిడ్డను, నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడను, క్రీస్తుతో కూడా నా జీవం దాచబడిందని చెప్పుకుంటూనే లోకరీతి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే తప్పకుండా వారిని ఏమంటారంటే జారశ్రీ సహవాసం చేసేవారే. జారశ్రీ సహవాసం చేసేవారికి వారి మీదనే మనసు ఉంటుంది కదా. అలాగనే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మన జీవితాల్లో కూడా లోకం అనేటువంటి ఈ జారశ్రీతో మనం ఎప్పుడు కూడా మన మనసు కలపకూడదు, మనస్సుతో ఉండకూడదు. ఈ లోకములో ఉన్న వాటి విషయంలో మన మనసు చాలా దూరంగా ఉండడం చాలా మంచిదని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఒకవేళ జారశ్రీ వైపు మన మనసు, జారశ్రీ మార్గంతో మన మనసు ఉన్నట్లయితే ప్రభు రాకడ రానే వస్తుంది. ఆ రాకడ వచ్చినప్పుడు మనం ఉంటాం ఆయనతో పాటు? ఉండం కదా. ఆయన రహస్య రాకడలు ఎత్తపడము, ఆయన బహిరంగ రాకడలు కూడా ఆయనతో కలిసి రావడానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి మన మనస్సు ఎప్పుడు కూడా దేవుడి మీద ఉండాలి, లేదా పరలోకం మీద ఉండాలి, క్రీస్తు వైపు మన మనస్సు ఉండాలనేది ఈ మొదటి భాగంలో మనం చూస్తున్నాం. రెండవ భాగాన్ని చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వాటి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటి అని, సున్నతి పొందకపోటి అని భేదము లేదు, పరదేశి అని, సితీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే, వేటిని మనం చంపివేయాలి, వేటిని మనం విసర్జించాలి. మనము వేసుకునేటువంటి వస్త్రాలు ఒకవైపు ఉతికినవి ఉంటాయి, ఒకవైపు మాసిపోయినవి ఉంటాయి. మనం వేటిని ధరించుకుంటాం, వేటిని విసర్జిస్తాం చెప్పండి? రెండు మన బట్టలే, వేరే వాళ్ళు ఎవరికి కాదు. ఒకవైపు ఉతికినవి ఉన్నాయి, ఒకవైపు మాసినవి ఉన్నాయి. వేటిని ధరించుకుంటాం, వేటిని విసర్జిస్తాము? ఉతికిన వాటిని ధరించుకుంటాము, మాసిపోయిన వాటిని విసర్జిస్తాం. అంటే వాటిని పక్క తోసేస్తాం. కారణం ఏంటి? అవి మనవే, కానీ అది మలినమైపోయినవి అని కదా. అలాగనే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన బిడ్డలముగా పైన వాటినే వెదికే మనగా, పైన వాటిని చూసేటువంటి మన జీవితాల్లో కూడా కొన్నిటిని చంపేయమన్నాడు. అక్కడ వేటిని చంపమన్నాడు? భూమి మీద మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కాముత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి అన్నాడు. ఎందుకోసం అంటే వీటి వల్ల మనకి ఏమొస్తుంది అంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది అన్నాడు. 8వ వచనంలో ఏమంటాడు? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుడి, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, మనం పైన వాటి మీద మనసు ఉంచాం కాబట్టి, క్రీస్తుతో కూడా లేపబడిన వారం గనక, దేవుని చేత ఏర్పరచబడిన వారం గనక, మనల్ని పరిశుద్ధులుగా దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? వీటిని మనము చంపివేయాలి, వీటిని విసర్జించాలి. ఒకవేళ వీటిని కూడా మనం కలిగి ఉన్నామంటే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం కాదు, లేదా మన మనస్సు దేవుని మీద ఉన్నట్టుగా కాదు, పరలోక రాజ్యం మీద మన ధ్యాస లేనట్టే. అందుకోసమే దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో వీటిని చంపివేయాలి. మన శరీరానికి అవయవాలు ఉన్నాయి, అలాగనే మన ఆత్మ కూడా ఈ అవయవాలు ఉంటాయి. ఏ అవయవాలు ఉంటాయి అని అంటే, ఆత్మ సంబంధమైన అవయవాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే భూ సంబంధమైన అవయవాలు ఏమంటున్నాడు?
ఇవన్నీ కూడా మనిషి లోపల వాళ్ళ యొక్క క్రియలను బట్టి మనకు అర్థమవుతాయి. ఏమేమి అర్థమవుతాయి అంటే దురాశ అర్థమవుతుంది, అపవిత్రత అర్థమవుతుంది, కాముతులత అర్థమవుతుంది, ధనాపేక్ష అర్థమవుతుంది, విగ్రహారాధన. ఇవన్నీ వాళ్ళకు ఒక అవయవాలంట. ఒక శరీరంలో చేతులు కాళ్ళు ఇలా మనకు అవయవాలు ఎలా ఉన్నాయో ఇవి కూడా మనిషి లోపల ఉంటాయి. ఎవరిలో ఉంటాయంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారిలో ఉంటాయి. కానీ క్రీస్తుతో కూడా లేపబడిన వారము, మేము పరిశుద్ధులము, దేవుని బిడ్డలమని చెప్పుకున్న వారిలో కూడా ఇవి కనబడుతున్నాయి అనుకోండి, మన మీదకి ఏమొస్తుందంట? దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అంటే వాటిని మనం ఏం చేయాలా? చంపేయాలి. అంటే అప్పుడప్పుడు ఏం చేస్తుంటే మన లోపల బయటికి వస్తానే ఉంటాయి. ఒక చెట్టును నరికేయండి, అది మరలా ఏం చేస్తుంటే చిగురు పెడుతుంటుందా లేదా? విశ్వాస జీవితంలో కూడా సేమ్ ఇదే. మనం దేవునికి ఎంత దగ్గర అయ్యే కొద్దీ ఇలాంటి వాటి మరలా మనలో నుంచి ఏం చేస్తుంటే మొలుస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు ఏం చేయాలా? కట్ చేస్తూ ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకు, నాలో ఫలింపని ప్రతి తీగని ఏం చేస్తానన్నాడు? తీసి పారవేస్తానన్నాడు. ఫలించే చెట్టుకి ఉపయోగం లేనటువంటి కొమ్మలను తీసేయాలి. అలా తీసేయలేకపోతే ఒరిజినల్ కొమ్మ ఏమైపోతుంది? బలహీన పడిపోతుంది. అలాగే మన ఆత్మ సంబంధమైన బిడ్డలంగా, దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే మనము వీటిని చంపివేయాలి. వేటిని చంపివేయాలి? దురాశను చంపివేయాలి, ధనాపేక్షను చంపివేయాలి, అపవిత్రతను చంపివేయాలి, జారత్వమును చంపివేయాలని చెబుతూ విసర్జించవలసింది ఏంటంట? కోపాన్ని విసర్జించాలి, ఆగ్రహం విసర్జించాలి, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులని వాటిని విసర్జించి ఒక్కరికొకడు అబద్ధాలు ఆడుకోవద్దండి అని చెబుతూ కింద 10వ వచనంలో అంటాడు చూడండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును, అంటే పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని, దాన్ని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొనండి అన్న. ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలంట. ఎందుకోసమనంటే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము. రెండోదిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మూడోదిగా మనం పరిశుద్ధులుగా చూస్తున్నాడు. అందుకోసమే ప్రియులారా, మన జీవితం నవీన స్వభావంగా మార్చబడాలి. అంటే నూతన జీవితంగా కనబడాలి. నమ్ముకోకముందు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారంటారు కొంతమంది. అది చాలా బాధకరం. ఉదాహరణకి ప్రాచీన స్వభావము ఎలాంటిదంటే, ఎవరన్నా ఏమన్నా అంటే ఇంకా తట్టుకునేది లేదు, లేదా ఎవరైనా ఏమైనా తిడితే ఊరుకునేది లేదు, మరలా తిట్టాల్సిందే, ఎవరైనా కొడితే మరలా కొట్టాల్సిందే. అదే నవీన స్వభావం ఏం చేస్తుందంటే, తిట్టినా కొట్టినా ఏం చేస్తుంది? దేవునికి అప్పగించుడు తప్ప మళ్ళా కార్యానికి ప్రతీకారం చేయడానికి ఎంత మాత్రము ఇష్టపడదు. అందుకోసమే ప్రియులారా, మన జీవితాల్లో నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఉదాహరణకి కొత్త సంవత్సరం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? పాత సంవత్సరాన్ని పట్టుకుంటామా? పాత సంవత్సరాన్ని ఏం చేస్తాం? గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరానికి ఏం చేస్తాం? వెల్కమ్ చెప్తాం. దానికి ఎన్ని బాధలు ఉంటాయో నూతన సంవత్సరానికి కదా. ఎవరికైనా సరే బాధలు ఉంటాయి. ఊకే ఆ రోజు మాత్రమే నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెల్లారిన కానించి బాధలు మొదలైతాయి, కష్టాలు మొదలైతాయి, వేదనలు మొదలైతాయి. దినం మారింది, సంవత్సరం మారింది, కానీ బట్టలు కూడా మారినాయి, కానీ బ్రతుకు మారట్లేదు చాలా మంది జీవితాలు. వయసు పెరిగే కొద్ది మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలి మనం. అంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టుకుంటూ ఉండాలి. వయసు పెరిగే కొద్ది నూతన స్వభావాన్ని మనం ధరించుకుంటుండాలి. పాత జీవితంలో ఏముంటాయంటే అపవిత్రత ఉంటుంది, కాముద్రత ఉంటుంది, దురాశ ఉంటుంది, ధనాపేక్ష ఉంటుంది, కోపం ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది. ఇంకా ఇక్కడ చెప్పబడినవన్నీ కూడా ఇవన్నీ పాత స్వభావానికి సంబంధించిన గుణగణాలు ఇవన్నీ. అందుకనే నవీన స్వభావంలో వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి అన్నట్టు. అందుకోసమే మనం గుర్తించాలి, ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడంటే ఆ వ్యక్తి ప్రాచీన స్వభావం కలిగి ఉన్నాడా, లేక ఆమె ప్రాచీన స్వభావం కలిగి ఉందా, నవీన స్వభావం కలిగి ఉందా అనేది మనం అబ్జర్వ్ చేయగలం. మనం చూస్తే, వాళ్ళ మాటలు వింటే, వాళ్ళ వైఖరి చూసినప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు, వాళ్ళ బ్రతుకును ఆలోచన చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏమర్థమవుతుంది? వీళ్ళు నవీన స్వభావం ధరించుకున్నారా, లేకపోతే ప్రాచీన స్వభావంలోనే ఉన్నారనేది మనకు అర్థమైపోద్ది. ఒక్క మాటలో అబద్ధం ఆడాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు చెప్ప? ఎంత దేవుని నమ్ముకున్నా బుద్ధి ఏమి మారలేదు, గుణమేమి మారలేదు అంటారు కదా.
కుక్కతోక వంకర అన్నట్టుగా మనమే చాలాసార్లు అంటుంటాం, వాస్తవమే. కానీ మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంట, వాటిని చంపివేయాలి. క్రొత్తగా మనం ఏం చేయాలి, నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అన్నాడు. ఇక మూడవది మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. ఇక మూడవ భాగం ఏంటంటే వేటిని ధరించుకోవాలి. 6 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, ఏం ధరించుకోవాలంటున్నాడు, జాలిగల మనస్సు. మనస్సులు చాలా రకరకాలుగా ఉంటాయి, కానీ మన జీవితంలో జాలి కలిగిన మనస్సు మనకు ఉండాలి. ఎవరైనా పడిపోయారనుకోండి, వెంటనే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి కొన్నిసార్లు. వాళ్ళు కింద పడితే మనకేమనిపిస్తుంది, అబ్బా అని మనమే అంటాం, కేకలేస్తాం లేదా. అంటే ఏదో కొంతమంది పడితే పడినిలే, పోతే పోనీలే, ఏమన్నా కానీ అని చెప్పి చాలామంది చేస్తారు, నిర్లక్ష్యంగా ఉంటారు. జాలి కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే 103వ కీర్తనలో తండ్రి తన కుమారుడి పట్ల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తి గల వారి ఎడల ఆయన జాలి పడతాడని రాయబడింది. హల్లెలూయా. దేవుడు జాలి పడేటువంటి దేవుడు గనుక జాలి గల మనసు ఆయనకు ఉంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే జాలి కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోబు సంగతి గురించి మీరు ఆలోచించిరా, యోబు ఎలాంటి వాడంట, జాలియు కనికరం గల వాడని రాయబడింది అక్కడ. యోబు భక్తుడు జాలి కనికరం కలిగి ఉన్నాడు. జాలి అనే మనసు ఎవరిది, దేవునిది. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలంగా, దేవుని చేత ఏర్పరచబడిన వారిగా మన జీవితాల్లో జాలి గల మనస్సును మనము కలిగి ఉండాలి. రెండోది ఏమంటున్నాడు, దయాళుత్వమును మీరు ధరించుకునండి అన్నాడు. దయాళుత్వము అనేది ఆత్మఫలంలో 9 ఉంటాయి కదా. ఆత్మఫలంలో 9 ఉన్నాయి. వాటిల్లో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం కదా. ఈ దయాళుత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దయా గుణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వారి పట్ల దయ కలిగి ఉండాలి. దయ లేకపోతే మన జీవితాల్లో దేవుణ్ణి ఎదుటివారు చూపించలేము. దయ అనేటువంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలంటున్నాడు. మూడవది ఏమంటున్నాడు, వినయమును. సామెతలు 11:2లో ఉన్నటువంటి వినయం గల వారి యొద్ద ఏముందట, జ్ఞానం ఉంది. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే, దేవుడిని, జ్ఞానం అనగా దేవుడే, దేవుడిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో తప్పకుండా ఏముండాలి, వినయం అనేది ధరించుకోవాలి. వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినయం కలిగి మనం జీవించేటప్పుడు దేవుడు మన దగ్గర నివాసం చేస్తాడని బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం 2వ భాగంలో ఉంటుంది. వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. చూడండి, అంటే మన జీవితంలో వినయం అనేది మనం కలిగి ఉంటే మనుషులు మన దగ్గరికి రారు. వినయము మనం కలిగి ఉన్నప్పుడు మనుషులు మనల్ని ఏం చేస్తారంటే సులకనగా చూస్తారు. బాగా అర్థం చేసుకుందాం. వినయము, విధేయత మనం కలిగి ఉన్నప్పుడు మనుషులకు మనం ఎట్లా కనపడతాం, చాలా సులకనగా కనపడతాం. పూసిక పుల్లలాగా తీసి పడేస్తాం మనల్ని. కానీ వినయం గల వారి యొద్ద దేవుడు ఏం చేస్తాడంట, నివాసము చేస్తాడంట. హల్లెలూయా. అందుకోసమే వినయాన్ని మీరు ధరించుకొనండి అన్నాడు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో మరొక మాట చెప్పాడు. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అన్నాడు. చూడండి, వినయం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దాచిపెడతాడంట. ఉదాహరణకి గద్ద వచ్చిందనుకోండి, కోడి ఏం చేస్తుంది, తన పిల్లల్ని తన రెక్కల కింద దాచిపెడుతుందా, పో అని చెప్పేసి బయటకు వదిలేస్తుందా, దాచిపెడుతుంది. అందుకే మనం వినయం కలిగి ఉంటే ఉగ్రత దినం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఆయన తన రెక్కల కింద మనల్ని ఏం చేస్తాడు, ఆయన దాచుకుంటాడంట. కాబట్టి మన జీవితంలో వినయం అనేది చాలా అవసరం. ఎవరి పట్లైనా సరేగాక మన వినయము, విధేయత చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇక 4వది ఏమన్నాడు, సాత్వికం. మోషే గురించి దేవుడు మాట్లాడుతూ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో
యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మోషే గురించి దేవుడిచ్చే సాక్ష్యం, మిక్కిలి సాత్వికుడు. అంత తగ్గింపు కలిగిన వాళ్ళకి ఎవరు లేరు అన్నట్టుగా చెప్పేస్తుండే దేవుడు. సాత్వికం అనేది నిజంగా ఎంతో ప్రాముఖ్యమైనది. పౌలు భక్తుడు తిమోతికి చెప్తూ కూడా ఈ మాట అన్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడుము అన్నాడు. హల్లెలూయా. ప్రయాసపడాలి. డబ్బు సంపాదించడానికి కాదంట, వినయం కలిగి జీవించాలంటే చాలా ప్రయాస. కొన్నిసార్లు చిన్నపిల్లలు కూడా మనల్ని కేర్ చేయరు. అలాంటప్పుడు ఏమొస్తుంది? మనకి కోపం వస్తుందా లేదా? వినయము విధేయత మనం కలిగి ఉన్నప్పుడు చిన్నపిల్లలకు కూడా మనం సులకనే. కొన్నిసార్లు వినయం అనేది ప్రయాసపడితే వచ్చేది, కాఫీ కొడితే వచ్చేది కానీ కాదు. లేదా ఒకరిని చూస్తే మనకు వచ్చేదేం కదా. ఆయన ఎంత తగ్గించుకుంటాడా, ఎంత వినయం కలిగి ఉంటాడయ్యా, ఎంత సాత్వికం కలిగి ఉంటాడు, అట్లా నేనుంటే బాగుంటుంది అని అనుకుంటాం కానీ ఉండలేం. కానీ మనం చూడాల్సింది ఎవరినంటే ప్రభువును చూడాలి. మనం యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అన్నాడు. హల్లెలూయా. స్వతంత్రించుకున్నట్టు అంటే స్వాధీనపరుచుకుంటారు. సాత్వికులు నిజంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వాళ్ళు చేసిన పని ఏంటి? ఏ పని లేదు. కానీ వినయము విధేయత సాత్వికముతో దేవుని మాటకు లోబడిన అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి దేవుడు ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఈ ప్రజలను చూస్తే దేవునికి అసలు ఇవ్వడానికి మనసు కూడా లేదు. కానీ ఎవరిని చూశాడంటే ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరితో నిబంధన చేశాడు? అబ్రహాముతో నిబంధన చేశాడు కదా. అబ్రహామా, ఇదిగో నువ్వు చూడు, ఈ ప్రదేశం అంతటి నేను ఏం చేస్తాను, నీకు ఇచ్చేస్తాను, నీ సంతతికి ఇస్తాను అన్నాడు. అప్పటికి ఆయన పిల్లలు లేరు, ఎవరు లేరు. ఆ మాటకు లోబడ్డాడు ఆయన, అంతే లోబడ్డాడు. సాత్వికాన్ని చూపించాడు, ఆయన వినయ విధేయత చూపించాడు, ఆయన దీర్ఘశాంతాన్ని చూపించాడు, ఆయన దేవుని పట్ల ఉన్న ప్రేమ చూపించగలిగాడు. అందుకోసమే దేవుడు పాలుతీలు ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులరా, సాత్వికము అనే దాన్ని మనం ధరించుకోవాలి. తర్వాత ఏమన్నాడు? దీర్ఘశాంతము. దీర్ఘశాంతము అనే దాని విషయంలో 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనివ్వుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి అన్నాడు. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలంట. అందరి ఎడల. బయట వాళ్ళ పట్ల కోపంగా, ఇంటి వారి పట్ల దీర్ఘశాంతంగా కాదు. భార్య పట్ల దీర్ఘశాంతంగా, బయట వాళ్ళ పట్ల దీర్ఘశాంతం అంటే ఏంటి? ఎంత కోపం వచ్చినా అణుచుకోవడం, ఎంత బాధ కలిగినా ఓర్చుకోవడం, ఎంత బాధించినా సహించడం, ఇదంతా దీర్ఘశాంతం. యేసు ప్రభు వారిని కొరడాలతో కొడుతున్నప్పుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు స్కూళ్ళల్లో పిల్లల్ని చేయి చాపురా అంటారు. చేయి చాపితే బెత్తంతో కొడుతుంటారు. కొడతారా లేదా? ఎందుకోసం? వాళ్ళకేం పగ, కక్షణ. ఇంకొకసారి ఆ తప్పు చేయకూడదు ఏం చేస్తారు టీచర్స్? కొట్టినప్పుడు ఏం చేస్తారంటే అబ్బా అని చెప్పేసి మళ్ళీ చేతి ఇక్కడ పెట్టుకొని ఇట్లా రుద్దుకొని మళ్ళీ చేయబడతారు. మళ్ళీ కొట్టినప్పుడు ఏం చేస్తారు? మళ్ళా చేతిని ఇట్లా తెలుసుకొని కేకలేసి అబ్బా అబ్బా అని చెప్పేసి మళ్ళీ చేయి చాపాల్సిందే. దాన్ని ఏమంటారంటే దీర్ఘశాంతం. ఒకవేళ ఆ దీర్ఘశాంతమే లేకపోతే ఆ పిల్లోడు ఏం చేస్తాడు? లేకపోతే ఆ విద్యార్థి ఏం చేస్తాడు? టీచర్ను కొట్టి ఎక్కడైనా పారిపోవచ్చు. ఆడ కష్టం ఉన్నా సరే, అది ఇబ్బంది ఉన్నా సరే గాక, ఇది నేను చేయవలసింది కాబట్టి, ఇది నేను అనుభవించవలసింది కాబట్టి నేను ఎట్లయినా చేసి దీర్ఘశాంతంతో ఇక్కడ నిలబడవలసిందే, అది అనుభవించవలసిందే అని దాన్ని ఓర్చుకోగలుగుతారు దీర్ఘశాంతం గలవారు. దీర్ఘశాంతం లేకపోతే ఏది ఓర్చుకోలేము. మిలిటరీ వ్యవస్థను చూడండి. మిలిటరీలో ఉన్నటువంటి వారికి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామనిపిస్తుందంట. కానీ వాళ్ళ నిబంధన ఏంటంటే, దేశం కోసం, దేశాన్ని రక్షించడానికి మేము వచ్చాం కాబట్టి సలైన, వానైనా, శత్రులైనా, అడవులైనా, ఎడారులైనా మేము వీటన్నిటి సహించాల్సిందే అని చెప్పేసి చివరికి వారి ప్రాణం పోయినా పర్లేదు కాక
వెనకడుగు వేయనే వేయరు. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక దీర్ఘ శాంతం ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకున్నవి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, మనకున్న వసతి అక్కడ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వసతి సరిగా లేదని చెప్పేసి సరిగా మనం చూసుకోవట్లేదని వదిలేసి వచ్చామనుకోండి, మనల్ని చాలా చిత్రంగా చూస్తారు. అవునా? కానీ ఏదైనా సరే గాక దాన్ని సహించుకొని, సరే మామూలు ఒక్క రాత్రి కళ్ళు మూసుకుంటే ఉదయానికి వెళ్ళిపోతాం అని సర్దుకుపోయామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? మనల్ని బట్టి సంతోషిస్తారా లేదా? తప్పకుండా సంతోషిస్తారు. వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా మనం పోయిన తర్వాత అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా? మా ఇంట్లో సరైన వసతి లేకపోయినా సరే, వాళ్ళ ఇంట్లో అన్ని కలిగి ఉన్నా సరే గాక వాటన్నిటిని సహించుకొని వాళ్ళు మళ్ళా ఉదయాన్నే వెళ్ళిపోయారు అని మన గురించి ఒక మంచి ఉద్దేశాన్ని వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం అనేది మనం లేకపోతే మనం దేన్ని సంపాదించుకోలేము, దేన్ని మనం సాధించలేము, దేన్ని మనం చేయలేమనే సంగతి మనం గుర్తించాలి. ఆరవదిగా ఏమన్నాడు? కొలస్సీ పత్రిక 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అన్నాడు. ఏం ధరించుకోవాలంట? ప్రేమను. దేనికోసమంట? పరిపూర్ణతకు అనుబంధమైందంటే ఇది. ఒక మనిషి పరిపూర్ణంగా ఉన్నాడంటే అతనిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. యేసు ప్రభు వారు పరిపూర్ణంగా ఆయన ప్రేమ చూపించాడు. ఆయన శిలువ మరణానికి వరకు వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణమైన ప్రేమను చూపించాడు మన మీద. ప్రేమను ధరించుకోవాలి. ప్రేమను ధరించుకోకపోతే మన జీవితాల్లో దేవుడు నమ్ముకున్నా ఒకటే, నమ్ముకోకపోయినా ఒకటే. మొదటి కొరింథీ పత్రిక 13 అంతట్లో పౌలు భక్తుడు అంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూత భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే గనగనలాడు తాళమునై ఉందును అన్నాడు. మొదటి కొరింథీ 13 అంతా చదివితే ప్రేమ గురించి చాలా విషయాలు రాయబడ్డాయి అక్కడ. ఈ ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ప్రేమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలుగా మనం ప్రేమను ధరించుకోవాలి. జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ప్రేమను ధరించుకునండి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:2 మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి అన్నాడు. అంటే ఫిలిప్పీ సంఘములో ఉన్న విశ్వాసులు ఏక ప్రేమ కనబట్టలేదు, ఏక మనస్కులుగా కనబట్టలేదు. అందుకోసమేమో ఏక మనస్కులుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషం సంపూర్ణం చేయండి అన్నాడు. దైవజనుడి యొక్క సంతోషం ఏంటంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏక మనస్సు, ఏక ప్రేమ కలిగి ఉన్నప్పుడు దైవజనునికి చాలా సంతోషం ఉంటుంది, దేవునికి చాలా ఆనందం అనిపిస్తుంది, చూసేవారికి చాలా ఇంపుగా కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, ప్రేమను ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఇక 4వ భాగానికి మనం వస్తే ఒకరి పట్ల మనం ఎలా ఉండాలంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడతారు మరియు కృతజ్ఞులయ్యుండి సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభుని యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అన్నాడు. ఇక్కడ సమాధానం మీ హృదయాల్లో ఏలనివ్వండి అన్నాడు, కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు, ఒకరినొకరు హెచ్చరించుకోమంటున్నాడు, క్రీస్తు యొక్క వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా ఉండాలి అన్నాడు. ఆ తర్వాత మనం ఏం చేసినా మాట చేత కానీ క్రియ చేత ఏం చేసినా క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట చేయమని చెప్పి అంటున్నాడు. అంటే మనము ఎలా ఉండాలి ఒకరి పట్ల అనే విషయంలో ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ 13వ ఒక మాట అన్నాడు, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. అంటే ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 5వ భాగం ఏంటంటే కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు, యజమానులు, పనివారు ఎలా ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 18వ భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది.
భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతరకరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదని పౌలు భక్తుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే చివరిది ఏంటంటే కుటుంబ వ్యవస్థలో భార్య భర్తకి లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకూడదు. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి అన్నాడు. తర్వాత దాసులు యజమానులను సంతోష పెట్టాలి, వారు చూస్తున్నారని కాకుండా దేవుడు చూస్తున్నాడనే ఆలోచనతో పనిచేయాలన్నాడు. తర్వాత యజమానులైన వారికి అన్ని విషయములలో మీరు విధేయత కలిగి ఉండండి అన్నాడు. అలాగే ప్రభు నిమిత్తం, మనుషుల నిమిత్తం మీరు ఏం చేసినా మనుషుల నిమిత్తం కాదు. ఎవరి నిమిత్తం? మనుషుల నిమిత్తం కాదు. మీరు ఏం చేసినా సరే మనుషుల నిమిత్తం కాదు, దేవుని నిమిత్తమే చేస్తున్నామనే సంగతి గుర్తిరిగి మీరు చేయండి. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదన్నాడు. అన్యాయం చేస్తే తప్పకుండా అన్యాయమే, న్యాయం చేస్తే న్యాయమే. అందుకనే ప్రభువును మన ఎదుట ఉన్నాడు అనుకున్నప్పుడు మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా ఏం చేస్తాం? మనం చేయాల్సిన పని మనం చేస్తాం, మనం చేయాల్సిన ప్రార్థన మనం చేస్తాం, మనం చేయాల్సిన ఆరాధన మనం చేస్తాం, మనం చేయాల్సిన పరిచర్య మనం చేస్తాం. మనుషుల నిమిత్తం చేయాలంటే ఎంతసేపు చేస్తాం చెప్పండి? ఏం చేసినా మనము దేవుని నిమిత్తం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. తండ్రులారా మీ పిల్లల మనసును కృంగకుండానట్లు కూడా చూడండి అన్నాడు. కుటుంబ వ్యవస్థలో ఎవరి పోస్టు ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎవరి పోస్టు వాళ్ళు ఏం చేయాలి, దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఎవరి బాధ్యతలు వారు ఏం చేయాలంట, నెరవేర్చాలి అన్నాడు. భార్య బాధ్యత భర్త తీసుకోకూడదు, భర్త బాధ్యత భార్య తీసుకోకూడదు. పిల్లల బాధ్యత పెద్దలు తీసుకోవద్దు, పెద్దల బాధ్యత పిల్లలు తీసుకోవద్దు. యజమానుల బాధ్యత దాసులు తీసుకోవద్దు, దాసుల బాధ్యత యజమానులు తీసుకోకూడదు. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించండి అని కుటుంబ వ్యవస్థ గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకోసమంటే ఆయన అన్యాయం చేసి దేవుడు కాదు. అన్యాయం చేస్తే ఒకవేళ అన్యాయం కొలదే వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన దగ్గర ఏ పక్షపాతం లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని బిడ్డలుగా మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా, అలాగే దేవుని చేత ఏర్పరచబడిన వారిగా, పరిశుద్ధులుగా మన జీవితాల్లో పౌలు భక్తుల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఆ విధంగా కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.